పిల్లలు జన్మించిన 2 సంవత్సరాలలోపు ఆటిజం లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వారికి వైద్యం అందించాలని ప్రముఖ సైకియాట్రిస్ట్ శివ అనూప్ సూచించారు. ఆటిజం ఉన్న చిన్నారులలో వారు జన్మించిన రోజు నుంచి 2 సంవత్సరాలలోపు లక్షణాలను గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడంలో తల్లిదండ్రులకు అవగాహన ఎంతో ముఖ్యమని అన్నారు. లేని పక్షంలో ఆటిజం ప్రభావంతో కాలక్రమేణా పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుందని చెప్పారు. ఎక్కువగా సివియారిటీ అనేది ఉన్నట్లయితే వాళ్ళలో మెడిసిన్ సహాయంతో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో తొందరగా గుర్తించి వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే మంచిది. సో ఈ 1000 days లోపు అంటే పేరెంట్స్ ఎక్కడైనా కానివ్వండి, అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ కానీ, ఎక్కువగా రూరల్ ఏరియాస్లో చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఆటిజం యొక్క లక్షణాలు. ఆటిజం లేకపోతే పిల్లల్లో ఏమైనా మానసిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు గుర్తించకపోవచ్చు. సో ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఈ మీడియా ద్వారా మనం ఇప్పుడు వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో మెయిన్గా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి గల కారణం ఇదే అన్నమాట. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంకా ఫ్రీ స్క్రీనింగ్ అనేది అందిస్తున్నాం అన్నమాట. అనన్య చైల్డ్ డెవలప్మెంటల్ సెంటర్ ద్వారా మనం ఈ సరిగ్గా లేదు అని వాళ్ళు మా నంబర్కి 9848513192కి కాల్ చేసి, లేకుంటే మా వెబ్సైట్ www.asap.org.in వెళ్ళి కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే వీఆర్ గివింగ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ అసెస్మెంట్ ఫర్ ఫ్యామిలీస్. వాళ్ళు అసలు ఎలాంటి నో మనీ విల్ బి చార్జ్, వాళ్ళు వచ్చి అసెస్మెంట్ చేసుకోవచ్చు మా దగ్గర ఫ్రీగా. సో పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇంట్లో కూర్చుని బాధపడితే సొల్యూషన్ రాదు. పిల్లలకి అసెస్మెంట్ చేయించండి, స్క్రీనింగ్ చేయించండి. ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఇంట్లో కూర్చోవద్దు, వెయిట్ చేయొద్దు. ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే అంత ప్రాబ్లం అనేది పెరుగుతుంది, పిల్లలు డెవలప్ అవ్వరు. 2 years కంటే